హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది సింగభూపాలెం హై స్కూల్లో కోతుల బెడద. స్కూళ్ళల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది. పల్లెటూళ్ళల్లో స్కూళ్ళల్లో ఈ చెట్ల వల్ల కూడా కోతుల బెడద ఎక్కువైపోయింది కనుక ఇక్కడ ఉన్న ఆఫీసర్సు, ఎంఈఓ గారు వాళ్ళందరూ పట్టించుకోవాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోతులు ఏదో ఆషామాషి కాదు, ఏదో పట్టించుకోవట్లేదు, ఏందిలే అనేసి సర్వసాధారణంగా తీసి పడేస్తున్నారు. కానీ చాలా ప్రమాదకరం. ఈ కోతులు తన్నుకొని పిల్లల మీద పడి కొరికేస్తున్నాయి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో కోతులు. స్కూల్ టైం కల్లా అటెండ్ అయిపోతున్నాయి. ఈ చెట్లు ఉండటం వల్ల విపరీతంగా కోతులు కూడా వచ్చి అటాక్ చేస్తున్నాయి పిల్లల్ని. సింగభూపాలెం హై స్కూల్ ఇది. విపరీతంగా కోతుల బెడద ఎక్కువైంది. 2-3 పిల్లల మీద కూడా అటాక్ చేసినాయి కోతులు. ఎన్నిసార్లు కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. పొలాల్లో పంటల్ని నాశనం చేస్తున్నాయి. ఇది ఆషామాషి అని, చిన్న విషయం అని తోసిపుచ్చేస్తున్నారు ఇక్కడ అధికారులు. దయచేసి పట్టించుకోవాలా. ఎన్నిసార్లు వదిలిపెట్టినా మళ్ళీ ఊర్ల మీదకే వస్తున్నాయి. దూరంగా దండకారణ్యాలు వదిలిపెట్టాలా, ఏదో దగ్గర వదిలిపెట్టి పట్టి మళ్ళీ ఇక్కడికే తెచ్చి వదులుతున్నారు. దయచేసి కోతుల మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడ అంతా కూడా రైతులు కూడా చాలా నష్టపోతున్నారు కోతుల వల్ల. మొక్కజొన్న వేసిన పత్తికాయలు తినేయడం, మొక్కజొన్న అటాక్ చేయడం జరుగుతుంది కనుక దయచేసి కోతుల మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడ ఉన్న అధికారులు, ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోనా కూడా వాళ్ళు ఒకసారి పట్టినా మళ్ళీ తీసుకెళ్ళి దగ్గరలో వదిలిపెడుతున్నారు. ఈ దగ్గరలో వదిలిపెట్టడం వల్ల కోతులు చాలా విపరీతంగా మళ్ళీ ఊర్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, స్కూల్ చుట్టూ పొద్దున్న లెగితే స్కూల్ చుట్టూ తిరుగుతున్నాయి ఈ కోతులు. చెట్లు ఉండటం వల్ల ఏమో మరి. చూడండి, దయచేసి చెట్లను కూడా కలెక్టర్ వారు ఒకసారి గమనించగలరు. ఒకసారి ఇచ్చేయండి. పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి సమస్యల్ని కూడా మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూసి అక్కడ ఉన్న సమస్యలకి పరిష్కారం చేస్తారని. ముఖ్యంగా కోతుల బెడద ఎక్కువైపోయింది. ఇది సింగభూపాలెం సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెంలోని స్కూళ్ళలో చూడండి. అక్కడ కూడా ప్రైమరీ స్కూల్ అది, ఇదేమో హై స్కూల్ ఇది. దయచేసి ఇదిగోండి, కొంత చాలామంది ఇక్కడ హెడ్ మాస్టర్ గారు, పల్లెటూరు ఇక్కడ ఉన్న స్థానికులు, రైతులు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కోతులు అనేక చికాకులు చేస్తున్నాయి. చూడండి, ఇదిగోండి ఇలా ఫ్యామిలీలు ఉన్నాయి. దాదాపుగా ఒక 100-200 కోతులు ఊర్ల మీద అటాక్ చేస్తున్నాయి. ఇక్కడ రైతులు చాలా వాళ్ళకి దొరకట్లా, కొట్టాలన్నా కొట్టినా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇండ్ల మీదకి, పంటల మీదకి అటాక్ చేస్తున్నాయి. చూడండి, ఇదిగోండి కోతులు కనబడుతున్నాయి కదా. దయచేసి ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకుంటున్నారు. అప్పుడప్పుడు పట్టిస్తున్నారు, వదులుతున్నారు. దగ్గరలో వదిలేస్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి దగ్గరలో వదిలితే మళ్ళీ వచ్చేస్తున్నాయి. అలా కాదు, ఈ కోతుల్ని దండకారణ్యాల్లో వదిలిపెట్టాలా. ప్రభుత్వం వారు దీన్ని చాలా శ్రద్ధగా పట్టించుకోవాలా. ఏదో ఆషామాషిగా ఏదో కోతులది ఏముందిలే అనుకుంటున్నారు, కానీ చాలా ప్రమాదం. ఈ పిల్లల్ని కొరుకుతున్నాయి. ఇక్కడ 2-3 పిల్లల్ని కూడా అటాక్ చేసినాయి. చాలా ప్రమాదం. ఎంతైనా జంతువు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కొరికితే. కుక్కలాగానే ఏ జంతువు కొరికినా ర్యాబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనుక దయచేసి ఈ కలెక్టర్ ఆఫీస్కి వీడియో చేయాలని, ఈ కలెక్టర్ గారు పట్టించుకోవాలని కూడా వీడియోలు మేము చేస్తున్నాం. దయచేసి పట్టించుకోవాలా. ఈ చిన్న అధికారులకి చెప్తే వీళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నా ఏదో ఆషామాషిగా పట్టించుకుంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు సీరియస్గా ఈ యాక్షన్ తీసుకొని ఒక్కసారి పల్లెటూర్లను తనిఖీ చేసి స్కూళ్ళ యొక్క విషయాల్ని, స్కూళ్ళ మీద కోతుల బెడద ఎక్కువైపోయింది. ఎన్నిసార్లు కొట్టినా కూడా మళ్ళీ వచ్చి అటాక్ చేస్తున్నాయి. ఇక దయచేసి యాక్షన్ తీసుకొని ఇక్కడ ప్రజలు కూడా చాలా వాపోతున్నారు, రైతులు చాలా నష్టపోతున్నారు, పిల్లలకు కూడా అటాక్ చేస్తున్నాయి. పిల్లలు స్కూళ్ళకి రావాలంటే కూడా భయపడి కోతుల వల్ల కూడా స్కూల్ మానేస్తున్నారు పిల్లలు. కనుక దయచేసి మీరు పట్టించుకొని ఈ కోతుల విషయంలో సీరియస్గా పట్టించుకోండి దయచేసి అని సింగభూపాలెం ప్రజలు కోరుతున్నారు, రైతులు కోరుతున్నారు. ఈ యొక్క స్కూల్ సిబ్బంది, హెడ్ మాస్టర్ గారు, మన సత్యనారాయణ రెడ్డి గారు కూడా చాలా చెప్పారు. అన్నిసార్లు కొట్టినా కూడా మళ్ళీ వస్తున్నాయని చెప్తున్నారు. కనుక దయచేసి మీరు యాక్షన్ తీసుకోగలరని మీ యొక్క ప్రజలు విన్నవించుకుంటున్నారు. మీకు దయచేసి పట్టించుకోవాలని. కనుక ఈ విషయాన్ని మీరు ఆషామాషిగా తీయకుండా సీరియస్గా పట్టించుకొని దీని మీద యాక్షన్ తీసుకుంటారని ఈ గ్రామ ప్రజలు, సింగభూపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక సబ్ కలెక్టర్ గారి ఆఫీస్కి, కలెక్టర్ గారి ఆఫీస్కి చేరే విధంగా షేర్ చేయండి. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని మేము కూడా మనవి చేసుకుంటున్నాం. మీ అందరికీ దయచేసి యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. జై హింద్.